కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సంవత్సరం కావస్తోంది. అయితే డెవలప్మెంట్ చేసే దాంట్లో వారు వెనకబడే ఉన్నారు. అయితే డెవలప్మెంట్ చేయాలి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అమ్మాలి అనేసి అని కూడా అంటున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో నిన్న ఏకంగా తిరుపతి నడిబొడ్డున ఉన్న చాళుక్య లాడ్జ్ అనేసి ఆ లాడ్జ్ని అమ్మి కార్పొరేషన్ నిర్మించాలనేసి అని చెప్పి కౌన్సిల్లోకి తీసుకురావటం, దానిపై తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆ స్థలాన్ని విక్రయించాలనేసి అని చెప్పి కూడా దీనిపై ఒక కమిటీ కూడా వేసి దాన్ని ఖచ్చితంగా విక్రయించే ఆడ పునర్నిర్మించాలనేసి అని చెప్పి కార్పొరేషన్ పునర్నిర్మించాలనేసి అని చెప్పేసి కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలని సంరక్షిస్తాననేసి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటిగా తిరుపతి మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి అయిన చాళుక్య హోటలు నగరం నడిబొడ్డున ఉండేది ఒక ప్రముఖమైన పెద్ద ఆస్తులు అదొకటి. ఆస్తినే కరగబెట్టాలన్న ఉద్దేశంతో వీళ్ళంతా ఒక పకడ్బందీగా ఒక 12 మంది మున్సిపల్ కౌన్సిల్లో పెట్టారు. ఇది ప్రజలకు కానీ తిరుపతికి కానీ చాలా శ్రేయస్కరం కాదని మా అభిప్రాయం. ముఖ్యంగా ఎప్పుడైనా ప్రజా అవసరాల దృష్ట్యా స్థలంగా మున్సిపాలిటీ తీసుకుంటుంది. మున్సిపాలిటీ ఎప్పుడు అమ్మే పరిస్థితులు లేదు, ఎప్పుడు అమ్మలా. తిరుపతి మున్సిపాలిటీ దాదాపు 75 ఏళ్ల చరిత్ర ఉన్నాగా, ఎక్కువ పైన చరిత్ర ఉన్నా ఎప్పుడైనా ప్రజా అవసరాల దృష్ట్యా స్థలము సేకరించి ఆ స్థలం ఎవరైతే ఇస్తారో ఆ వ్యక్తికి వేరే చాట స్థల మార్పిడి అంటారు. అంటే ఈ స్థలంకి ఆ స్థలం పంపించి ప్రజా అవసరాలు తీసుకుంటారు. ఇప్పుడు అట్లా కాదు, ఆల్రెడీ మున్సిపాలిటీ అసలు 100 ఏళ్ళ నుంచి ఉండిన దాన్ని ఒక పకడ్బందీగా ప్లాన్ ప్రకారం అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే ఇప్పుడు నిధులు రావడం లేదు, స్మార్ట్ సిటీ నిధులు అంటారు. అది దుర్మార్గమైన పండి. మీది ప్రభుత్వం ఒకరిది కాదు, జనసేనది కాదు, బీజేపీ అలాగని తెలుగుదేశం కాదు, ఉమ్మడి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము. అంటే బీజేపీ అధికారంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో కదా. అంటే అంత చచ్చి సేవ చెడు ఉన్నారా తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ? 24 గంటలు వాళ్ళని పొగుడుతూ విశ్వగురు అని మోడీ గారిని పొగుడుతూ ఒక 200 కోట్ల రూపాయలు నిధులు సమకరించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా, లేకపోతే ఈ నగరం ఉందా, లేకపోతే తిరుపతికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఏమన్నా ఉన్నారా? ఎందుకు ఆలోచన? రేపు కమిటీ కూడా వేశారని మీరే అంటున్నారు సునీల్ గారు. సో కమిటీ వేయాలా? అమ్మేదానికి కాదు కమిటీ, అమ్మకుండా ఉండేదానికి ఏం చేయాలనేదానికి కమిటీ వేయాలా. అమ్మేదానికి కమిటీ ఎవరైనా వేస్తారు. ఆస్తులు కొనడం సులభం, లేదా దాచిపెట్టడం మున్సిపల్ కమిషనర్ సులభం. కానీ ఆస్తులు అమ్మాలంటే ఎవడైనా ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, లేకపోతే ఈ కౌన్సిల్ అవసరంలే, ఎవరైనా అమ్మేస్తారు. మీరే నమ్ముతారు, నేను నమ్ముతా. కానీ ఆస్తులు నిలబెట్టాలా? ఈ యొక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ యొక్క తిరుపతి క్షేత్రంలో అది నడిబొడ్డున రైల్వే స్టేషను, ఆ తర్వాత బస్టాండ్కి మధ్యలో ఇంత ప్రముఖమైన స్థలాన్ని దేనికి ఉపయోగించుకోవచ్చు. ఎందుకు మీరంతా తగతగలాడుతున్నారు? ఎందుకంత లోపాయికారి ఏమైనా ఒప్పందం ఉందా, లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏమన్నా అవసరం ఉందా, లేకపోతే లోపల దాన్ని ఏమంటారు, ఏమన్నా ఒక ఒప్పందం జరిగి ఏమన్నా కిక్ బ్యాక్స్ ఏమైనా జరుగుతున్నాయని అనుమానం ప్రజలందరికీ వస్తున్నాయి. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అమ్మడమే కాదు సమస్య, అమ్మకుండా ఏం చేయాలి, ఎట్లా నిధులు సేకరించాలి. మీరందరూ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి జనసేన ప్రతినిధి మీరు ఊహిస్తున్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం నిధుల కోసం పోరాడండి, ఏంటి మాట్లాడి గళం ఇప్పండి. అసలు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గళం ఇప్పి దాదాపు 3-4 నెలలు అయింది. ఎందుకో ప్రజలకు అర్థం కావడంలా, జనసేన వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ప్రజలకు అందుకే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది, కానీ ప్రజలకు అర్థం కావాలా. ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాడు అన్నప్పుడు ఆయన పోరాడాల. ఇదే సమస్య కాదు, ఎన్నో జరుగుతున్నాయి. అదే అనంతపురం జిల్లాలో ఒక మైనర్ బాలిక పైన తెలుగుదేశంకు సంబంధించిన ఒక వ్యక్తులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఒక 14 ఏళ్ల మహిళ 10-15 మంది రేప్ చేసిన సంఘటనలో కూడా ఎందుకు జనసేన ముందుకు తీసుకురాకపోతుంది? జనసేన దానికి కేవలం చంద్రబాబును ఎన్నికల్లో గెలిపించేదానికే కాకుండా చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను, ఘోరాలను ఆపేదానికి ఎందుకు జరుగుతున్నాయో ప్రశ్నించేదానికి లేదా? నేను పుట్టిందే ప్రశ్నించేదానికి అంటాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు. ఏమైంది ప్రశ్నించే తత్వం? ఏమైంది? నువ్వు ఆ రోజు అనలేదా దాదాపు 30,000 మంది వేలాది మంది మహిళలు అదృష్టపోయినారు, కిడ్నాప్ అయ్యారని? ఈరోజు ఏమైంది? నువ్వు ప్రభుత్వం వచ్చాక ఎంతమంది మహిళలను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జనశ్రీమంతులు కలిపినావు అనే ప్రశ్న. అది కాకుండా ఎన్నిసార్లు జరుగుతుంది, ఎన్ని చోట్ల జరుగుతుంది అది, ఈ విధమైన హత్యాకాండలు కొనసాగుతున్నాయి. మీరేమి ఎందుకు నోరు విప్పడం లేదు? వస్తే ప్రజాస్తులను అమ్మాలని చూస్తున్నారు, రెండేసి మహిళల యొక్క మాన ప్రాణాలు ఎక్కడ దోచుకుంటారని నోరు విప్పడంలే.
ఈ రెండు ప్రజలు తీవ్రంగా గమనిస్తున్నారు. ప్రభుత్వానికి మీరు సపోర్ట్గా ఉండండి. ప్రజలకు అన్యాయం ప్రజలే తన గొంతుగా నిలబడాలని జనసేనను మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరేదో చెప్పారు కదా, సంపద సృష్టి అన్నారు చంద్రబాబు నాయుడు. సంపద సృష్టి అంటే ఆస్తులు అమ్మడమా? అంతేనా సంపద సృష్టి అంటే? ఆ సృష్టి 5 ఏళ్ల బాలుడు కూడా చేయగలుగుతాడు. ఇంతకుముందు కూడా మీరు చాలా విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో పరిపాలనకు వచ్చిన ప్రభుత్వం కాకుండా, ప్రజలను పరిపాలన చేసి మంచి కార్యక్రమాలు చేసేదానికి కాకుండా పగ తీర్చుకునే ప్రభుత్వం అనే టైప్ వస్తుంది. ఈరోజు జర్నలిస్టులను కూడా ఎవరైనా సమాజంలోనో లేకపోతే ప్రభుత్వ వాగ్దానాల భంగం కలిగినప్పుడు, వాగ్దానాలు నెరవేర్చినప్పుడు ప్రశ్నించేవారు సర్వజం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది, లేదా పార్టీలకు ఉంటుంది, లేదా మేధావి వర్గానికి ఉంటుంది, జర్నలిస్టులకు ఉంటుంది. అది లేకుండా తానని మేము వాయించాలంటే ఎప్పుడు సాధ్యం కాదు. నియంతృత్వ పోకడలు మానుకోవాలి, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి అనే విధంగా ప్రభుత్వం పోతే తప్ప రాబోయే రోజుల్లో ఇప్పుడే నేను చూసాం జగన్ గారి పర్యటనలో ఎంత ప్రజలను నిర్బంధకాండ చేసి పీడన చేసి బంధించాలని చూస్తే ఉవ్వెత్తున ఆకాశం ఎత్తున లేచి ఎవరికి పోలీసులు కంట్రోల్ చేయాలంతా కొన్ని వేలాది మంది ఆ గ్రామానికి చేరారు. అంటే ఏంటి విషయము? అనగదొక్కే బుద్ధి పైకెక్కుతారనే ఒక న్యూటన్ సిద్ధాంతాన్ని కూడా మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారంటే ఇది ప్రజలకు ప్రయోజనకరం కాదు, అట్లా పాలించే ప్రభుత్వానికి ప్రయోజనకరం కాదు, ఆ కూటమిలో ఉన్న ఈ యొక్క ప్రభుత్వాలు కూడా కాదు. ఇప్పటికైనా మీరు మేలుకొని ప్రజా ఆస్తులను మీరు అమ్మకుండా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని. ఇది ఇంతటితో ఆగదు. ఇక్కడ అమ్మితే 7 స్టార్ట్ అయితే మొత్తం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అమ్మే పని మొదలు పెడతారు మీరు. అంటే చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్న, అంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో కూడిన బీజేపీ ప్రభుత్వంతో కూడిన ఒక కూటమిలో ఉంటూ ప్రజలు ఆస్తులు తెగనమ్మాలని ప్రయత్నం చేయడం, అప్పులు చేయకుండా అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని సన్నాయి నొక్కులు నొక్కిన మీరు ఇప్పుడు ఈ సంవత్సరంలోనే లక్షల కోట్ల అప్పు చేయడం, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ద్వంద్వైఖరు మానండి, పరిపాలన సజావుగా చేయండి, మీరిచ్చిన హామీలను పునరాలోచించండి, జ్ఞప్తికి తెచ్చుకొని ప్రజల పరిపాలన చేస్తే తప్ప ప్రజలు మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని మళ్ళీ ప్రతిపక్ష సీట్లు కూర్చోబెట్టుగా నిద్రపోరు. అయితే సార్, తాతల ఆస్తులు అమ్మాలంటేనే చాలా ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలోనే. మరి వీళ్ళు ఏకంగా ప్రభుత్వ ఆస్తిని అమ్మేయాలనేసి అని చెప్పేసి అనుకొని తిరుపతి నగరం నడిబొడ్డునున్న ఆ స్థలాన్ని 39 సెంట్ల స్థలాన్ని అమ్మేయాలనేసి అని చెప్పి చూస్తున్నారు. ఇది ప్రభుత్వ విధాన వైఖరి అనేసి అని కూడా వాళ్ళు చెప్పటం ఎమ్మెల్యేనే చెప్పారు ఈ కౌన్సిల్ మీటింగ్లో. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అది చాలా దుర్మార్గం వస్తుంది. అది 72 సెంట్లు దాదాపు 100 కోట్లు చేసేదాన్ని ఊరికే అప్పనంగా అమ్మేయాలని చూడడం చాలా దుర్మార్గమైన విషయము. తిరుపతి ప్రజలంతా అట్టడుగు పోతున్నారు, డైరెక్ట్గా ప్రశ్నించలేరు, కానీ వాళ్ళ మనసులో ఇది చేస్తున్న బాధ మట్టుకుంది. ఆ బాధను మేము మా ద్వారా ప్రజల బాధను మా వైఎస్ఆర్సీపీ గొంతుకు ద్వారా వినిపించాలని మేము ముందుకు వచ్చాం. రాబోయేలో సిపిఎం సిపిఐ పార్టీలు కానీ లేకపోతే ఎవరైనా వచ్చి తప్పనిసరిగా మీకు ఇది తప్పనిసరిగా కేవలం ఒక పూరి గుడిసెల్లో ఉండే ఒక పట్టా భూమిని కూల్చే అంత శ్రద్ధ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ కాలం. చాలా చోట్ల ప్రజలంటే పేదల ప్రభుత్వమా లేకపోతే సంపన్నుల ప్రభుత్వం అర్థం కావడంలా. ఏది బట్టే మీరు సంపద ఒకసారికి చేరాలా, పేదలుగా ఉండేవాళ్ళ అనే విధంగా మీ ప్రభుత్వం ఉంది తప్ప, మీ పరిపాలన ఉంది తప్ప, ఇటువంటి అమ్మకాలను ఎంత మటుకు మీరు నియంత్రించేసి రాబోయేలో పోరాటాలు గొప్పగానే జరుగుతాయి, ఊపితలు జరుగుతాయి. ఇప్పుడు ఊరికైనా కమిటీ అంటాడు, కమిటీ కూడా మేము చెప్తున్నాం. మా డిమాండ్ అంటే కమిటీ అమ్మేదానికి కాదు, అమ్మకుండా ఉండేదానికి నిధులు సమీకరణ చేయాలంటే ఎలా సమీకరించో అందరూ ఒక దాన్ని ఏమంటారు, ఒక అందరినీ ఈ కమిషన్లో అన్ని పార్టీలను ఒక కమిటీగా ఏర్పడి అప్పుడు ఆలోచన చేయండి, అమ్మేదానికి కాదనేది మా అభిప్రాయం. అయితే సార్, ఈ స్థలాన్ని అమ్మి ఎవరు జోబులు నింపుకోవాలనేసి అని చూస్తున్నారు. అంటే అదే ఆశ్చర్యకరంగా ఉండేదంటే స్థలాలు అమ్ముతున్నారు అంటానే, ఏకపక్షంగా అమ్ముతున్నారంటేనే ఎవరో ఒకరికి లోపాయకారంగా ప్రయోజనం కలిగించే విధంగా దీనికి వెనక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అని మా అభిప్రాయం. తప్పనిసరిగా ఏమీ లేదు, ఎవరికి ప్రయోజనం లేదు, అమ్మడం మానేయండి, ప్రజలు సంతోషిస్తారు కదా. ఆడే ఒక సుందరమైన బిల్డింగ్ కట్టండి, బస్ స్టాండ్ ఎదురుగా, లేకపోతే మున్సిపాలిటీ తరఫున ఒక పెద్ద స్టార్ హోటల్ మాదిరి కట్టండి, 72 సెంట్లు అది కట్టండి. మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది కదా, ప్రతిరోజు మున్సిపల్ స్టాఫ్ కొందరు అపాయింట్ చేయండి, ఆదాయం ఉండగా మార్చండి ఆ స్థలాన్ని. ఎవరు తిన్నారు? కాబట్టి పోగొట్టడం సులభం, రాబట్టడం చాలా కష్టం. అయితే సార్, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షిస్తామనేసి అని చెప్పేసి ఆనాడు అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తేరు ఎక్కడో అది ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని
కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆపాదించారు. అయితే మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఏకంగా ఆలయాలని నేలమట్టం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే బీజేపీతో కలిసిన కూటమి ప్రభుత్వము, బీజేపీ లీడ్ చేస్తున్న అంటే ఎన్డీఏలో భాగం, ఇది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, సెంట్రల్లో కూడా ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎమ్మెల్యేలు బీజేపీ తక్కువ ఉండొచ్చు, జనసేన కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, వీళ్ళు కొద్దిగా. కానీ ఇది కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ నాన్ డెమోక్రటిక్ అలయన్సెస్ పార్టీ ప్రభుత్వంలో బీజేపీ అంటే హిందూ మతానికి సంబంధించిన పార్టీ. హిందూ మత ఆస్తులు కానీ హిందూ మత గుళ్ళు కానీ రక్షించాలనుకునే పార్టీ కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఆధీనంలో ఈ అధ్యక్షత బీజేపీ అధ్యక్షన జరుగుతూ ఉంటుంది. హిందువుల మనోస్థైర్యాలు పూర్తిగా కోల్పోయినారు. ఏ రోజు తెల్లారి పూజారి పేరుకి ఏ గుడి కొట్టేస్తారని భయపడుతున్నారు. వారాహి గుడి కొట్టేశారు. తర్వాత దీని మొన్న నాగాలమ్మ గుడిని దామినేడి కాడ కొట్టేశారు. తర్వాత అభము శుభము తెలియని ప్రపంచ ప్రఖ్యాతిగాంచి దైవ సమానంగా భావించే తిరుపతి లడ్డు పైన ఏ ఆధారం లేకుండా నిందారోపణ చేశారంటే ఎంత బాధపడినారు. లక్షలాది మంది తిరుపతి యొక్క నైవేద్యము స్వామివారే చేత్తో ఇచ్చిన విధంగా ఫీల్ అయ్యి ప్రసాదాన్ని అంత దుర్మార్గం. ఈరోజు ఏం చెప్పారు సుప్రీంకోర్టులో? కల్తీ జరగలేదనే నోటీసులు వచ్చాయి, క్లియర్గా చెప్పారు. అంటే మీరంతా చంపలేసుకొని మాట్లాడాలి కదా, దేవుడి దగ్గరికి వచ్చి చంపలేసుకోవాలి కదా. అంటే దేవుడు ఉన్నాడు నమ్మినోడు ప్రతి ఒక్కడు మీరు చేసిన తప్పులు శిక్షిస్తాడని కూడా నమ్ముతారు. కాబట్టి అక్కడెక్కడో తేరు సంఘటన జరిగితే అక్కడి నుంచి తిరుపతి టు అదేదో అక్కడి నుంచి ఆ ఊరు నుంచి ఈ వరకు నడక నడిచి ఈరోజు తిరుపతిలో ఉన్నారు భానుప్రకాష్ రెడ్డి గారి ప్రయత్నం మాట్లాడుతున్నాం. ఏమి నాగలమ్మ ఉడికాడికి వాస్తవాలను విచారణ చేయకూడదా? కృష్ణమనాయుడు ఆక్యుపై చేశాడా, ఎవరు ఆక్యుపై చేశాడని, లేకపోతే వారాహి గుడి దగ్గరికి పోయి అడగకూడదా? ఎక్కడో ఒక ఆవు చనిపోయినప్పుడు అదేదో ప్రైవేటు యొక్క గోశాలలో పోయి మీరంతా చేశారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు నెమ్మరికి నీరు తింటున్నారు? కూటమి ప్రభుత్వంలో ఉంటే మటుకు అన్యాయాన్ని ఎదిరించకూడదా? గుళ్ళు కొడతా ఉంటే అడగకూడదా? ఏమైనాయి? నవీన్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో నిన్న మన కాంగ్రెస్లో ఉన్నాడు. రాయలసీమ హక్కులు అంటాడు, లేకపోతే ఇదంటాడు. ఏమైంది మీది? ఏది ఏమైనా కానీ మీరు మీ యొక్క నోళ్ళకి పూర్తిగా ఒక విధంగా తాళం వేసుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైనా మీరు హిందూ ధర్మానికి మాట్లాడే ముందు, కాషాయ గుడ్లు వేసుకునే ముందు, ఎక్కడ హిందువులకు అన్యాయం జరిగినా మాట్లాడే గొంతుకు మీకుంటేనే బీజేపీలో ఉండండి, ప్రజల తరఫున ప్రశ్నించండి. అయితే సనాతన ధర్మం అనేసి అని చెప్పే పవన్ కళ్యాణ్ ఆయన వారాహి అమ్మవారి గుడిని ఆయన ఇష్టదైవంగా భావించే వారాహి అమ్మవారి గుడిని నేలమట్టం చేస్తే ఆయన ఎందుకు ఇప్పటివరకు నోరు మీద పట్టడం లేదు సార్? అంటే ఆయన ఒక మామూలుగా సారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను అనుకుందిని సాధించాను అనే ఒక భ్రమలో ఉన్నాడు. నేను ముఖ్యమంత్రి కాలేకపోయినా ఉప ముఖ్యమంత్రి నాకు సంతృప్తి చెందినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆయనకు ప్రశ్నించే గుణము దాని యొక్క వేడి తగ్గినట్టుంది. తగ్గకుండా ఉంటే ఎప్పుడో ప్రశ్నించేవాడు కదా. అక్కడెక్కడో మెట్లు పోయి ఇక్కడెక్కడో లడ్డు కోసమే ఆయన పాప ప్రక్షాళన చేసిన వ్యక్తి ఈరోజు గమనం ఉండాలంటే ఏమని అర్థం చేసుకోవాలా ప్రజలు? కాబట్టి అడగలేదంటే ఏంటి? ఇప్పుడు వచ్చిన పదవితోనే ఇప్పుడు వచ్చిన వాటితోనే ఆయన సంతృప్తిగా ఉన్నాడు. ఇంకా ప్రజల పక్షాన పోరాడాలని అనేదానికి ఇంకా సిద్ధంగా లేడు. ఆయనే కాడి కింద వేసినప్పుడు కింద ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేలు కానీ లేదా జనసేన వాళ్ళు కానీ లేదు. ఎక్కడ కానీ ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు కానీ ఏ ఉద్యమంలో కానీ ఎక్కడికన్నా టీడీపీ వాళ్ళు ఏది వచ్చినా కానీ జనసేన కానీ తెలుగుదేశంతో కలవచ్చు బీజేపీ వాళ్ళు కూడా నిస్సహాయత సహాయ నిరాకరణ చేస్తున్నారు. అంటే కూటమిలో ప్రభుత్వంలో లొక్కులొక్కులుగా ఉన్నారు. కాకపోతే ముఖ్యంగా వాళ్ళ ఒకటిగా ఉండి విడిపోని మాకు సంబంధం లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పర్ఫెక్ట్గా ఉపయోగించాలా లేకపోతే వాళ్ళని చేయాలా అనేది మా డిమాండ్. అది చేయలేకపోతాం. ఇంకోటి ఏదంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. మా ఆంధ్రప్రదేశ్లో 3 సిటీలు ఉన్నాయి. ఒకటి వైజాగ్, 2 విజయవాడ, 3 తిరుపతి. అంటే ఈ 3 సిటీలను అంటే అప్పుడు కూడా మేము చెప్పింది అదే, రాయలసీమలో ఒకసారి డెవలప్ కావాలా లేదా 3 రాజధానుల సిద్ధాంతం అన్నా ఈ 3 డెవలప్ కావాలన్నాడు. వైజాగ్ డెవలప్ అంటాడు. వైజాగ్ మేమేదో బ్రహ్మాండంగా ఆడ కడితే అది బ్రహ్మాండంగా కట్టలేదు అది ఇది అన్నారు. ఆడపోయి చూస్తే అసలు భూతల స్వర్గంగా ఉండేట్టుగా జగన్ భవనాలను నిర్మించాడు. అదే మీరైతే అది కూడా కనీసం పునాదులు కూడా లేదు. కాబట్టి మేము చేస్తే అభివృద్ధిని కూడా మీరు ఏదో ఒక సాగుతో అవినీతి అని ఇట్లని విమర్శించిన వాళ్ళు విజయవాడ ఈరోజు తిరుపతి కూడా ఒక పెద్ద మహానగరంగా తీర్చిదిద్దాలని మీకు ఆలోచన ఉంటే ఈ మాదిరి భూములు అమ్మేదానికి ఈ మాదిరి మున్సిపల్ నగరానికి ఆస్తులు అమ్మేదానికి సిద్ధపడతారా? మీకు రాయలసీమ వాసిగా ముఖ్యంగా తిరుపతిలో చదువుకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యక్తిగా మీరంతా మీకు తల్లి లాంటి చిత్తూరు జిల్లాలో ఉన్న మనందరికీ విద్యాబోధనలు చేస్తున్న అందరినీ చాలామందిని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన తిరుపతి నగరంలో ఉన్న మున్సిపల్ ఆస్తులో అది ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంలో ఆస్తులు నడిబొడ్డున ఉంటే అమ్మాలనే ప్రయత్నం చేయడం అంటేనే మీరు
బీజేపీలో మీకు పలుకుబడి తగ్గింది, తగ్గకుంటే మీరు ప్రయత్నమే చేయలేదు, తేవాలని ప్రయత్నం చేయకుండానే ఉన్న దాంట్లో వాసుదేవ మనం 2 నెలలు ఉంటావా, 1 సంవత్సరం ఉంటావా, ఇల్లు సర్దుకోవాలనే ఉద్దేశంతో ఉండారు తప్ప ప్రజల తరపున మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ఇటువంటి ఆస్తులు ధ్వంసం చేయడం, అమ్మేయడం, లేకపోతే గుళ్ళు గోపురాలని ఏం లేకుండా చేయడం, లేకపోతే ఒక దైవముతో సమానంగా భావించే లడ్డు పైన ఒక అపవాదు వేయడం ఎంత తగదు. మేము దైవుని నమ్మే వ్యక్తిగా బ్రహ్మాండంగా మేము ఈరోజు ఒక నమ్మకం ఉంది. కోర్టులో ఇవన్నీ లేటు కావచ్చు శిక్షలు వేయడం, తప్పనిసరిగా ఇట కోర్టులోనూ అట దేవుడు రెండూ ఒకటేసారి శిక్ష వేసబడినప్పుడు మీ భవిష్యత్తు దేవుడు నిర్ణయిస్తారని మేము విశ్వసిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో బీజేపీతో మిళితమైన ఈ టీడీపీ జనసేన సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న హాట్ కేక్ లాంటి ఆ స్థలాన్ని విక్రయించాలనేసి అని చెప్పి చూడటం ఎంతమాత్రం సమంజసం కాదనేసి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఈ ఆలయాల్ని కూడా పరిరక్షిస్తామనేసి అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆనాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలను నేలమట్టం చేస్తున్నారు అని అంటున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు అనేసి అంటే ఆయనకి కేవలం ఉప ముఖ్యమంత్రి అనే పదవి వచ్చింది కాబట్టి ఈ పదవితో ఆయన సరిపెట్టుకొని ఆయన స్తబ్దుగా ఉండిపోయాడు అనేసి కూడా అంటున్నారు.